హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. అది కూడా మా ఆయన స్టైల్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారనమాట. రైస్ చాలా ఫ్లఫీగా, చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను చికెన్ తీసుకొని వచ్చానమాట. మనకి ఇక్కడ ఇండియాలో దొరికినట్టుగా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే దొరకదనమాట. ఇలా బాడీస్ అవైలబుల్ ఉంటాయి. ఇవి తీసుకొని షాపింగ్ మాల్లోనే మనం కట్ చేయించుకొని తీసుకొని రావచ్చు. కాకపోతే ఏమైంది, మేము చికెన్ కోసం వెళ్ళే టైంకి షాపింగ్ మాల్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళాము. ఆల్మోస్ట్ చికెన్ సెక్షన్ అయితే లైట్స్ కూడా ఆఫ్ చేసేసారనమాట. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఇంటికి తీసుకొచ్చేసి మేమే క్లీన్ చేసుకొని కట్ చేస్తున్నాం అనమాట. చూసారా, ఈ బాడీలో లివర్ కూడా ఉంది. ఈ రెండు బాడీస్ కలిపి కూడా మనకి 1.5 కిలో ఉంది చికెన్. ఇందులోంచి ఒక 1 కిలో చికెన్ మనము బిర్యానీ చేసేసి ఒక 1/2 కిలో చికెన్ మ్యారినేట్ చేసి లోపల పెట్టేస్తే తర్వాత మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. మా ఆయన చూడండి, మటన్ కొట్టు మస్తాన్ లాగా ప్రిసైజ్డ్గా పీసెస్ కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేసిన చికెన్లోంచి చెప్పాను కదా, ఒక 1 కిలో చికెన్ తీసుకుని చక్కగా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకున్న చికెన్లో మ్యారినేషన్ కోసం 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడరు, ఫుల్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ అనమాట. 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 లెమన్ కూడా ఇందులోకి స్క్వీజ్ చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మసాలాలు మొత్తం కలిసేలాగా, పీసెస్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా పీసెస్కి ఒక 5 నిమిషాలు టైం తీసుకొని మద్దన చేసినట్లు, లైక్ మసాజ్ చేసినట్లుగా కనుక కలిపామనుకోండి, పీసెస్కి మసాలా మొత్తం బాగా పడుతుంది. నేనైతే నైటే మ్యారినేట్ చేస్తానండి. అందుకోసమే షాపింగ్ మాల్ క్లోజ్ చేసే టైంలో వెళ్ళి మరీ చికెన్ తీసుకొచ్చాను. మీకు కూడా వీలైతే నైట్ టైమే మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి, చక్కగా కలిసిపోయింది కదా. ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒకవేళ మీకు కనుక కుదరలేదు అనకే కనీసం ఒక 1 అవర్ అయినా సరే మ్యారినేట్ చేసేయండి. చూడండి, మార్నింగ్ లేచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువైతే అవ్వకూడదు, ఎక్కువైతే కనుక గ్రేవీగా వస్తుంది, అస్సలు బాగోదు. ఎగ్జాక్ట్లీ 1.5 టేబుల్ స్పూన్ 1 కిలో చికెన్కి సరిపోతుంది. చూడండి, ఈ పెరుగు మనకి తలకల్లా లేకుండా చక్కగా బ్లెండ్ అయిపోవాలి. అలా మిక్స్ చేసేద్దాం. చూసారా, ఇలా మిక్స్ చేసిన చికెన్ని పక్కన పెట్టేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయ్యే లోపల ఇక్కడ ఒక 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ నేను వీడియో కోసం అనేసి 1 బై 1 స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను కదా, కొంచెం టైం పట్టినట్లు కనిపిస్తుంది. నార్మల్గా అయితే కనుక సైమల్టేనియస్గా వర్క్ చేసుకుంటే ఇంత టైం అయితే అవ్వదండి. చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు తీసేయాలి. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కలర్ అనమాట. ఈ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే కనుక మనకి ప్లేట్లో తీసాక కూడా లైట్గా కలర్ మారుతాయి. అట్ ది సేమ్ టైం చాలా క్రిస్పీగా వస్తాయి, మాడకుండా నీట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ స్టేజ్లో ఇవి మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. కనిపిస్తున్నాయి కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, పొడిపళ్ళాడుతూ ఉన్నాయి. చూసారా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రైస్ ఉడికించడం కోసం ఒక 10 ఇలాచి, 10 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 స్టార్ అనస్, 2 జాపత్రి, 2 బిర్యానీ ఆకు ఇవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్, లైక్ ఫ్లేవర్స్ రిలీజ్ అవ్వాలి. ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యాక వాటర్ యాడ్ చేసేసుకోవడమే. వాటర్ క్వాంటిటీ అయితే అంతా ఇంతానే ఏం అవసరం లేదు. మనం రైస్ ఉడికించుకోవడానికి కొంచెం ఎక్కువే వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక 3 టీ స్పూన్స్ సాల్ట్ వేసేసానండి నేను.
మనకి రైస్కి సరిపోవాలి కదా, 3 టీ స్పూన్స్ పడుతుంది. చాలకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. వాటర్ కొంచెం ఎక్కువే ఉంది కదా క్వాంటిటీ. ఈ టైంలో 1 టీ స్పూన్ ఆయిల్. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇలా వాటర్ కాగుతూ ఉండగా కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ బాగా తెరులుతూ ఉన్నాయి కదా, ఇలా బాగా తెరలి ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి అన్నమాట వాటర్లోకి. ఈ స్టేజ్లో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ మొత్తం వేసేసుకోవాలి. రైస్ కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చూడండి, మనకు అర్థమైపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. ఒకవేళ చాలేదు అంటే కనుక కొంచెం వేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం వంపేస్తాం కదా, మనం అంత సాల్ట్ వేస్తే కూడా చాలా సాల్ట్ వెళ్ళిపోతుంది వాటర్లోనే. అది అలా కుక్ అవుతూ ఉండగా మనం బిర్యానీ ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ హండీలో 1/2 టీ స్పూన్ ఆయిల్, ఎక్కువైతే పట్టదు, 1/2 టీ స్పూన్ వేసుకొని జస్ట్ ఆ అడుగున ఎడ్జెస్కి కొంచెం అట్లా అప్లై చేసుకోవాలి. చూడండి ఇలా. అలాగే 100 ml పాలు తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి కలిపి పక్కన పెట్టేసుకుందాం. రైస్ ఉడికే లోపల ఈ చిన్న చిన్న ప్రొసీజర్స్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదైతే జస్ట్ ఫర్ షో, అంటే కలర్ కోసమే అండి, అంతే. రైస్ కుక్ అవుతూ ఉంది, పక్క స్టవ్ మీదకి చేంజ్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను బిర్యానీ హండీ పెట్టేస్తున్నాను. చూడండి, రైస్ 50% కుక్ అయిపోయింది. ఈ టైంలో ఒక చిన్న లేయర్ అనమాట కొంచెం అలా వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మనం ఆ బోన్ కింద వైపు వచ్చేలాగా పెట్టేసుకుంటే కనుక చికెన్ మాడకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇలా నీట్గా పెట్టేయండి మొత్తం చక్కగా. ఇలా చికెన్ మొత్తం కింద అడుగున పెట్టేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అలా మ్యాష్ చేసి వేసుకోవాలి చికెన్ మీద. చూడండి ఇలా. అలాగే ఒక లేయర్ రైస్ అనమాట. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది రైస్. చూడండి, ఇలా ఒక లేయర్ వేసేద్దాం. మనం చికెన్ ఆల్రెడీ తీసేసాం కదా, గ్రేవీ ఉంది కదా, గ్రేవీ మిగిలేమన్నా ఉంటే కనుక ఆ గ్రేవీ మొత్తం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నీ కట్ చేసి వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రైస్ మనకి ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయి ఉంటుంది. అంటే జస్ట్ పట్టుకుంటే ఎక్కడో కొంచెం పలుకు తగులుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఇంకొక లేయర్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకొని బటర్ చూడండి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఇలా పెట్టేస్తున్నాను అనమాట. అలా పెట్టేసి మనం పాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, పాలు కూడా ఇలా ఒక ప్లస్ మార్క్ లాగా వేస్తున్నాను. మొత్తం రైస్ అంతా వేస్తే కలర్ అయిపోతుంది అనమాట. ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి ఇలా పెట్టేసుకుందాం. బటర్ మొత్తం మీద మనకు ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి, అంతే. కొంచెం ఆయిల్, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అలా వేస్తే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫాయిల్ పెట్టేసి మూత పెట్టేసి గ్యాస్ వెలిగించేసి మనం హై ఫ్లేమ్లో 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్, అలాగే సిమ్లో 40 మినిట్స్ పెట్టాలన్నమాట. అలా పెట్టి ఒక 15 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగుందో అసలు. చాలా ఫ్లఫీగా ఉంది కదా, స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది అసలు. మీరు గమనిస్తే ఇందులో ఎక్కువ మసాలాలు కూడా లేవు, గమనించారా? అన్నీ తక్కువే ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ లేదనమాట. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో రైస్ అయితే. చాలా బాగుంది కదా, నాకైతే నోరు ఊరిపోతుంది. వెయిట్ చేస్తున్నాను అనమాట తినడం కోసం. చికెన్ అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. 1 అవర్ ఉంటుందండి దమ్లో మొత్తం మీద. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయితే వదిలేయాల్సిందే, తక్కువని తీసేయకూడదు. చూడండి టెంప్టింగ్గా ఉంది కదా, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. డోంట్ మిస్ దిస్ రెసిపీ.